తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తి మీద సాములా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుచుకొని తీరాల్సింది. ఈ ఫలితాలు ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసే అవకాశం పార్టీకి నాయకత్వానికి లభిస్తుంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయింది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. బీఫారం దక్కని అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నారు. వారు అనేక చోట్ల ఆందోళనలకు కూడా దిగుతున్నారు. వారిని బుజ్జగించి పార్టీ కోసం పనిచేయించడం ఒక రకంగా తలకు మించిన భారంగానే చూడాలి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గద్వాల్, జగిత్యాల వంటి నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అక్కడి కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు అభ్యర్థుల ఎంపికపై విభేదాలు తలెత్తాయి. జగిత్యాలలో అయితే ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి 30 వార్డులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 20 వార్డులు ఇచ్చారు. మధ్య మార్గంగా సర్దుకుపోవాలని చెప్పినా అందుకు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దీంతో కొందరు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేస్తుండగా మరికొందరు బీజేపీ, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలోనే ఈ రెబల్స్ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి బరిలోకి దిగిన వారు పోటీ నుంచి తప్పుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఇది నేతలకు తలనొప్పిగా మారింది. మరొక వైపు గుర్తులు కేటాయించిన తర్వాత వారు ప్రచారంలోకి దిగితే ఓట్లు చీలిపోయి ఓటమికి కారణమవుతుందన్న భయం నేతల్లో కనపడుతుంది. పదవుల హామీలు ఇస్తున్నప్పటికీ చాలా మంది ఇంకా రెబల్స్ రంగంలోనే ఉన్నారు. అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు ఉండడంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ను ఎటువైపు నడిపిస్తుందన్నది వేచి చూడాలి. మొత్తం మీద దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో అసంతృప్తుల బెడద ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.